హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. నాకు దేవరా మూవీ చాలా నచ్చింది. చాలామంది అసలు పార్ట్ 2 అవసరమా, నేను పార్ట్ 2 స్టోరీ లేదు కదా అంటున్నారు. నేను 3 టైమ్స్ థియేటర్లో చూశాక చాలా హిడెన్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేశాను అండ్ ఎన్నో డౌట్స్ కూడా నా మైండ్లోకి వచ్చాయి. అండ్ చాలామందికి ఆ లాస్ట్ 5 మినిట్స్లో వచ్చే ట్విస్ట్ అండ్ ఆ ఎండింగ్ అర్థం కాలేదన్నమాట. సో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసిన హిడెన్ డీటెయిల్స్ చెప్పి తర్వాత మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పార్ట్ 2లో ఏముంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగానే చెప్తున్నాను, స్పాయిలర్ అలర్ట్. మూవీ చూసిన వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. ఒకవేళ మూవీ చూడకపోతే ఇక్కడే వీడియోని ఆపేయచ్చు. ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సింపుల్గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్లో నేను అబ్జర్వ్ చేసినవి అండ్ సెకండ్ హాఫ్లో అబ్జర్వ్ చేసినవి అండ్ లాస్ట్లో ఎండింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ నుండి వస్తే అసలు దయా అండ్ యతి ఎవరు, వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు కానీ అంతా సెకండ్ పార్ట్లోనే ఉంటుందని అర్థమైంది. నెక్స్ట్ డీసీపీ తులసి, అదే అజయ్ ఫస్ట్ కలవడానికి ఒక పోలీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి ముఖం మీద ఒక కట్ లాగా, అసలు ఆ కట్ ఎలా వచ్చింది అండ్ అతను సరిగ్గా నడవలేడు. సో ఇదంతా అతనికి ఎవరు చేశారు అండ్ మురుగా చనిపోయాడా బతుకున్నాడా, సరే ఒకవేళ చనిపోతే ఎవరు చంపారు, ఇది ఒక డౌట్ వచ్చింది. నెక్స్ట్ అజయ్ సముద్రంలో దూకినప్పుడు ఆ స్కెల్టన్స్ ఎవరివి అండ్ నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను కొరటాల శివ గారిది. ఒకటి చెప్పారు ఆయన, ఆ సముద్రంలో ఉన్న స్కెల్టన్స్లో ఒకరు మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ స్కెల్టన్ అంట. అండ్ ఆ స్కెల్టన్స్ని డిఫరెంట్ క్లోత్స్లో ఉన్నారు. అంటే మరి వాళ్ళు ఈ 4 విలేజెస్కి సంబంధించిన వాళ్ళ లేదంటే బయట వారా, సో ఇంకా ఇది కూడా ఒక డౌట్ లాగా వచ్చేసింది. నెక్స్ట్ నాకు స్టార్ట్ నుండి ఎండ్ దాకా అసలు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మీద డౌట్గా ఉంది. అండ్ శ్రీకాంత్ చెల్లి మ్యారేజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మందు దాగే ముందు సీన్లో ప్రకాష్ రాజ్ అండ్ ఎన్టీఆర్ మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. అంటే అది మనకేం చూపించలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు చూపించారు. అండ్ స్టార్టింగ్లో కూడా వాళ్ళు ఫస్ట్ టైం షిప్ నుండి సరుకు తెచ్చినప్పుడు లైక్ ఆ డబ్బులు పంచినప్పుడు ఎన్టీఆర్ ఒకసారి ప్రకాష్ రాజ్ని చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఏదో కనెక్షన్ ఉందా, లేదంటే ఎందుకు అట్లా చూస్తున్నారు, లైక్ ఎన్టీఆర్ చేసేది తప్ప లేదంటే ఏంటా. సో ఇవన్నీ చూస్తే అసలు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మీద డౌట్గా ఉంది. అంటే ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అండ్ శ్రీకాంత్ క్యారెక్టర్ మీద కూడా నాకు కొంచెం డౌట్గానే ఉంది స్టార్టింగ్ నుంచి. మరి అది నిజమో లేదో తెలియదు, మీకేం తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఇది అందరూ అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు, ఇది మెయిన్ అనమాట. ఇంటర్వెల్ ఫైట్లో దేవర కుంజరాని చంపడు. యాక్చువల్లీ అతనికి లైక్ అతని మీద ఒక ఆయుధం వెతుతాడు కానీ అతని మళ్ళీ లైక్ మనసొప్పక, దేవరకు మనసొప్పక అతన్ని కొట్టి పక్కకు పడేస్తాడు తప్ప అతన్ని చంపడు. కానీ పొద్దున కల్లా కుంజరా చనిపోయి ఉంటాడని వాళ్ళ కొడుకు చూసి దేవర మీద పగ పెంచుకుంటాడు. అంటే ఆ దేవర ఫైట్ అయ్యాక అక్కడ ఏదో పెద్ద ఫైట్ ఇంకేదో అయినట్టే ఉంది. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వద్దాం. ఇంటర్వెల్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ అదే బైరా మళ్ళీ సముద్రం మీదకి మనుషుల్ని పంపుతాడు. అప్పుడు వాళ్ళని కొట్టి సముద్రం ఒడ్డుకి చేరుస్తాడు. కాకపోతే అప్పటికి వర అంటే దేవర కొడుకు, అప్పటికి ఇంకా అతను చిన్నపిల్లోడే. మరి అప్పుడు సముద్రం మీదకి వెళ్ళిన వాళ్ళని కొట్టింది ఎవరు, ఇది ఒక మెయిన్ డౌట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది స్పాయిలర్ అలర్ట్, మూవీ చూసిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ చెప్పేదేనండి, లేదంటే స్పాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ వర వాళ్ళ అమ్మ అండ్ నానమ్మ దేవర గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. లైక్ ఇంటర్వెల్ సీన్ అయిన వెంటనే ఒక చిన్న బిట్ తర్వాత ఉంటుంది, అడుగుతూ ఉంటారు ఒక మనిషిని. అప్పుడు అక్కడ దేవర పాదాలు గుర్తు అని వంట సామాన్లు ఉన్నాయి అని చెప్తారు. అప్పటికే వర వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. అంటే దేవర ఇంకా బతికే ఉన్నాడా అన్న డౌట్, బతికే ఉండొచ్చేమో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది నేను 2 ట్విస్టుల గురించి మాట్లాడతాను. ఎండింగ్లో మనకి 2 ట్విస్టులు ఉంటాయి. ఫస్ట్, దేవర చనిపోయాడు కాబట్టి ఆ భయంని, అదే సముద్రం మీదకి ఎవరు వెళ్ళకూడదనే భయాన్ని అంతే మెయింటైన్ చేయాలని వర సముద్రం మీదకి వెళ్ళిన వాళ్ళందరికీ, లైక్ సముద్రం మీద వెళ్ళిన వాళ్ళందరికీ ఒక X మార్క్ పెట్టాడు. అసలు వర ఎందుకు పిరికివాళ్ళలాగా యాక్ట్ చేయాల్సి వచ్చింది, అంత అవసరం ఏముంది, దాని వెనకాల ఏదో రీజనింగ్ ఉండొచ్చు. నెక్స్ట్, వర దేవరాని ఎందుకు చంపాడు, ఎందుకంటే దేవర చాలా పవర్ఫుల్ అండ్ అతని దగ్గరికి వెళ్ళి కత్తితో చంపడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఏదో పెద్ద రీజన్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో వర లైక్ వాళ్ళ డాడీ దేవర ఆయన స్టోరీ చెప్తే కానీ పడుకోడు, లైక్ రోజు నైట్ ఆయన కథలు చెప్తే కానీ పడుకోడు. అంత ఇష్టం, అంత ప్రేమ పెట్టుకున్న నాన్న మీద. సో చంపుతాడా అని ఒక డౌట్ వచ్చింది. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన హిడెన్ డీటెయిల్స్. ఇప్పుడు ఎండింగ్ విషయానికి వద్దాం. ఇప్పుడు మెయిన్ ఎండింగ్ విషయానికి వస్తే లాస్ట్ 5 మినిట్స్లో వర అందరికీ X మార్క్ పెట్టి వచ్చాక వర చనిపోయాడని అనుకుంటారు, కానీ అది తప్పు. అక్కడే మన పప్పులో కాలేసాం. ప్రకాష్ రాజ్తో ఒకటి అంటాడు, అతను చెప్పిన కథ ఇంకా బతకాలి అంటే అండ్ ఆ జనరేషన్ సముద్రం మీదకి వెళ్లకుండా ఆగాలి అంటే దేవర కూడా తన కొడుకుని వదిలిపెట్టాడు, లైక్ వదిలిపెట్టలేదు అన్నట్టు పోర్ట్రే అవ్వాలి. కాబట్టి లాస్ట్కి వర అతనే కత్తికి, లైక్ ఆ కత్తిని బోట్కి పొడిచి వర కూడా X మార్క్ పెట్టుకుంటాడు అండ్ కింద పడిపోతాడు. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే వర జస్ట్ ఆ X మార్క్ పెట్టుకున్నాడు, సో వర ఇంకా బతికే ఉన్నట్టు.
ఇవి నేను అబ్జర్వ్ చేసిన హిడెన్ డీటెయిల్స్ అండ్ మీరు కూడా ఇంకా కొన్ని అబ్జర్వ్ చేసి ఉంటే కింద కామెంట్ వేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్ కూడా చెక్ చేయండి. నేను వీటిల్లో లైక్ ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్, వెబ్ సిరీస్ రివ్యూస్ అన్నీ పోస్ట్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.